ఈరోజు చాలా చాలా షాకింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీ అందరికీ తెలుసు నేను బెట్టింగ్ యాప్లు బ్యాన్ చేయమని సుప్రీంకోర్టులో మే 23 డైరెక్షన్ తీసుకొచ్చి నోటీసులు పంపించారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఆగస్టు 1 వరకు కౌంటర్ చేయకుండా డిలే చేస్తే ఆనరబుల్ జస్టిస్ రెస్పెక్టెడ్ సూర్యకాంత్ జీ అండ్ జోమాల్య బాగ్చి జీ హ్యాస్ వాళ్ళు నోటీసులు మరలా అన్ని రాష్ట్రాలకి పంపారు. అయ్యో 59 కోట్ల ప్రజలకు నష్టం జరుగుతుంది, లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ న్యాయం జరిగిందా ఎవరికైనా? లేదు. నేను అడిగిన 18 ప్రేయర్లో ఒక ప్రేయర్ అయినా జరిగిందా? లేదు. 1100 మంది సెలబ్రిటీస్ని ఎవరినైనా అరెస్ట్ చేశారా? లేదు. వాళ్ళు తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చారా? లేదు. ఏ కుటుంబాలు నరేష్ పోస్ట్ మ్యాన్ ఎంప్లాయీ, పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీ భార్య 6 సంవత్సరాల కొడుక్కి న్యాయం జరిగిందా? లేదు. మరి కోర్టుల్లో న్యాయం జరగకపోతే ఎక్కడ న్యాయం జరుగుతుంది అని నేను ప్రశ్నిస్తుంటే మరలా ఈరోజు ఐటమ్ 28 కోర్టు 2లో ఉన్నది డిలీట్ చేసేసారు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఐ వాంట్ ద ఆనరబుల్ జస్టిస్ బికాస్ దెర్ ఇస్ నో వే ఐ కెన్ కమ్యూనికేట్ టు దెమ్ ఆర్ గో టు దేర్ హోమ్ అండ్ ఇన్ఫార్మ్ దెమ్. ఇంత అన్యాయం జరుగుతుంటే న్యాయం చేయకపోతే దేవుడు ఎలా క్షమిస్తాడు? ప్రజలు ఎలా క్షమిస్తారు? నా పోరాటానికి ప్రతిఫలం ఏంటి? ఓకే, బెట్టింగ్ యాప్లు బ్యాన్ చేసి పార్లమెంట్ మెంబర్స్ సంతకాలు పెట్టారు, దానివల్ల ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లు పుట్టుకు రాలేదా? తప్పు చేసిన వారిని, ఉదాహరణ గూగుల్, యాపిల్ని పనిష్ చేయాలి. 2, ఎండోర్స్ చేసిన ఈ 1100 మందిలో సచిన్ తెందుల్కర్ భారతరత్న అని వదిలేస్తారా? అసలు భారతరత్నోడు ఇలాంటి యాప్లను ఎండోర్స్ చేయొచ్చా? 1000 కోట్ల ఆస్తిపరులు ఈ యాక్టర్లు, సెలబ్రిటీసు ప్రాణాలు తీయొచ్చా? వాళ్ళు ఎండోర్స్ చేయబట్టే కదా 59 కోట్ల మంది యాప్లను వాడుతున్నారు, డ్రీమ్11 లాంటి. న్యాయం కొరకు నేను పోరాడుతుంటే మరి ఈ రిజిస్ట్రీ ఎవరు చేశారు? లిస్ట్ అయిన ఐటమ్ ఆగస్టు 18, 19, 20, 21 కోర్టు 2కి సెలవు ఇచ్చేసి కాన్స్టిట్యూషన్ బెంచ్ అటు సడన్గానా? ఇది షాకింగ్ కాదా? అంటే నేను కూడా ప్రశ్నించొద్దా? ఇంకెవడు ప్రశ్నించడం లేడు. ప్రశ్నించడం జైల్లో పెడతారు లేదా ప్రాణాలు తీస్తారు. 59 కోట్ల మందికి నష్టం జరుగుతుంటే నేను ప్రశ్నించొద్దా? లక్షల కుటుంబాల ఆత్మహత్యలు చేసుకుంటే నేను ప్రశ్నించొద్దా? లక్షల కోట్ల ఆదాయం అవినీతిగా మనీ లాండరింగ్ జరుగుతుంటే నేను ప్రశ్నించొద్దా? ఇంతకంటే ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమైనా ఉందా? కోర్టు 2 ఉదయం 10 గంటలకే నేను వెళ్తే పాస్ కోరి లోపలికి వెళ్ళడానికి, అరే మీ ఐటమ్ మా స్టాఫ్ అదే అన్నారు, నిన్నే జడ్జి గారైనా రారు, సెలవైనా ఇచ్చేస్తారు. ఎందుకంటే మాకు ఏపీ హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో ఈ రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఐటమ్నైనా లిస్ట్ చేయనివ్వరు, లిస్ట్ చేసింది తీసేస్తారు. ఆర్డర్లు ఈ రోజు వరకు కూడా తెలంగాణ హైకోర్టులో రేప్ కేసు గురించి 15 నెలలు అయినా న్యాయం జరగల. రేప్ విక్టిమ్స్కి 10 మంది ఎమ్మెల్యేలు ఇల్లీగల్గా పోటీ చేసి, లీగల్గా పోటీ చేసి ఇల్లీగల్గా పార్టీలో జాయిన్ అయితే న్యాయం జరగలేదు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వమని నోటీస్ ఇస్తే నరేంద్ర గారు ఈరోజు కౌంటర్ ఫైల్ చేయలేదు. మహానుభావులు, న్యాయం జరగలేదు. స్టీల్ ప్లాంట్ అమ్మకూడదని 3 ఆర్డర్లు తీసుకొస్తే 30 ముక్కలు చేసి ముక్కలుగా అమ్ముతున్నారు.